when will the hands of a clock in opposite direction between 2 and 3 o'clock? So ఇలా clocks కి రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్పెషల్లీ ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే T ఈక్వల్స్ టు 11 ఇంటూ 30h ప్లస్ ఆర్ మైనస్ θ. ఇక్కడ h అనేది అవర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి క్వశ్చన్ 2 and 3 o'clock మధ్యలో హ్యాండ్స్ అనేవి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో మరి ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే దట్ మస్ట్ బి ఏ స్ట్రైట్ లైన్ అయినప్పుడు స్ట్రైట్ యాంగిల్ దట్ ఈస్ 180 degrees. సో T ఈక్వల్స్ టు 2/11 30 into 2 and 3 o'clock కదా. సో మనం 2 hours తీసుకోవాలి అండ్ ప్లస్ ఆర్ మైనస్ θ అనేది స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180 degrees. సో 2/11 into 32 is 60 ప్లస్ ఆర్ మైనస్ 180. మరి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ లో మనం మైనస్ తీసుకుంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాను, ప్లస్ తీసుకుంటున్నాను. సో 60 ప్లస్ 180 దట్ ఈస్ 2/11 into 240 అనమాట. సో దీన్ని మల్టిప్లై చేస్తే 480/11 వస్తుంది. సో దీన్ని 11 తో డివిజన్ చేస్తే కనుక 11 4s are 44 అండ్ 11 3s are 33 అనమాట. సో 2 and 3 o'clock మధ్యలో ఎప్పుడు హ్యాండ్స్ అనేవి స్ట్రైట్ యాంగిల్ లో ఉంటాయి అంటే మనం ఈ డైరెక్షన్ లో తీసుకోవాలి. 2 hours 43 7/11 minutes దగ్గర హ్యాండ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. సో ఇదే ఫార్ములా యూస్ చేసి 3 and 4 o'clock మధ్యలో హ్యాండ్స్ అనేవి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.